రోమిలకు రాసినటువంటి 8వ అధ్యాయం 26వ వచనం చదివితే అక్కడ ఇలాగ వ్రాయబడి ఉంటుంది. రోమిలకు రాసినటువంటి 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కదా. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలా ప్రార్థించాలో మనకు తెలియదు. మనం ఎలాగ దేవుని స్వరాన్ని వినాలో మనం ప్రార్థనలోకి వెళ్తాం. ప్రార్థనలోకి వెళ్తే మనం ఒక్కరమే దేవుని చెప్తా ఉంటాం. దేవుడు కూడా మనతో మాట్లాడుతూ ఉంటాడు కదా, మనకు తెలుసు కదా. అందుకే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని మాటలు ఎవరు వింటారంట? దేవుని యొక్క పిల్లలు వింటారు, దేవుని యొక్క గొర్రెలు వింటారు. హల్లెలూయా. అందుకే వినగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంటుందంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉంటాడో వారికి మాత్రమే వినగలిగినటువంటి శక్తి ఉంటుంది. హల్లెలూయా. స్కూల్లో అంతమంది పిల్లలు ఉంటారు, 100 మంది 150 మంది ఉంటారు. కానీ అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చేవారు 2 3 అబ్బాబట్టి 10 మంది రావచ్చు. ఎందుకంటే వారికి వినగలిగినటువంటి శక్తి, గ్రహింపగలిగినటువంటి జ్ఞానం ఉంటుంది. హల్లెలూయా. అందుకే మనకు కూడా దేవుని మాటలు విని గ్రహించడానికి కావాల్సినటువంటి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది. అందుకే ఆయన అంటా ఉన్నాడు, మీరు ఎలాగ ప్రార్థన చేయాలో మీకు తెలియదు కాబట్టి ఆత్మనే మన పక్షమున యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయాలో ఆత్మదేవుడు మనకు నేర్పిస్తాడు. హల్లెలూయా. యుక్తముగా అంటే దేవునికి ఇష్టంగా ఎలాగ చేయాలి దేవునికి ఇష్టంగా అన్నది ఎవరు నేర్పిస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు. మనం ప్రార్థన చేస్తే, కొంతమంది ప్రార్థన చేస్తే మనం చేస్తే ఎట్లుంటుందంటే మనమే అడుగుతూ ఉంటాం, మనమే గట్టిగా అసలు గోల చేస్తూ ఉంటాం. అందుకే దేవుడు మాట్లాడాలని ఒకవేళ అనుకున్నప్పుడు, దేవుడు మాట్లాడాలంటే మనం గట్టిగా వస్తాం అనుకో, పక్కన వాళ్ళు ఏమన్నా మాట్లాడేది అనిపిస్తుందో మనకు వినిపించదు కదా. అందుకే యుక్తముగా ఎలాగ ప్రార్థన నేర్పించాలో పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు. హల్లెలూయా. మనం యుక్తంగా ప్రార్థన చేసే కాలం చూడండి. అటువల్లనే ఆత్మయు మన బలహీనతను చూసి, ఏం చూసేట ఆత్మదేవుడు మనలో ఉన్న బలహీనత ఏముందంటే మనం మన కొరకు ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, మన కుటుంబం కొరకు ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. మనము ఇలాంటి బలహీనతల కోసం ప్రార్థన చేసుకుంటాం, మనం బలంగా ఉండాలని. అయితే ఎలాగ చేయాలి దేవునికి అని ఎవరుంటా? పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఎవరు మనకు సహాయం చేసేదంటే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. తండ్రి స్వరాన్ని వినాలంటే మనకు పరిశుద్ధాత్మ దేవుడు లేని మనం యేసయ్య మాటలు వినలేం. అందుకే యేసయ్య అంటా ఉన్నాడు, ఏమంట? నేను పోవుట క్షేమం, నేను వెళ్ళుట క్షేమం. నేను వెళితే ఆయన వస్తాడు, సత్య స్వరూపమైనటువంటి ఆత్మ వస్తాడు. హల్లెలూయా. ఆత్మదేవుడు వచ్చి మిమ్మల్ని సత్యములోనికి నడిపిస్తాడు. హల్లెలూయా. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. ఈరోజు స్వతంత్రులుగా మనం ఉన్నామంటే మనం స్వతంత్రం వచ్చింది మన భారతదేశానికి, కానీ స్వాతంత్రం ఎక్కడ లేదు. ఒక్కొక్కరి జీవితాల్లో స్వాతంత్రం లేదు, ఎక్కడ చూసినా. అలాగనే మనం దేవుల్లో ఉన్నప్పుడు మనకు స్వాతంత్రం ఉందా? మన దేశానికి స్వాతంత్రం వచ్చింది, దేశంలో ఎక్కడ స్వాతంత్రం తక్కువ కరువైపోతా ఉంది. అయితే దేవుని పిల్లల్లో ఆ స్వాతంత్రం కాదు కావాల్సింది, మనకున్నటువంటి స్వాతంత్రం అని తెలుసా? మనము అప్పుల్లో ఉండకూడదు అన్నదంటే దేవుని యొక్క మాట. హల్లెలూయా. మనము రోగములతో ఉండకూడదు అన్నటువంటిది దేవుని యొక్క నిర్ణయం. హల్లెలూయా. మనం సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అదే సత్యము. హల్లెలూయా. సత్యం ఏదంటే దేవుని వాక్యం సత్యం. దేవుడు ఏమంటున్నాడంటే ఇదిగో ఆయన సిలువలో అంటున్నాడు, ఇదిగో ఆయన పొందిన గాయముల ద్వారా మీకు స్వస్థత కలిగి ఉన్నది. హల్లెలూయా. క్రీస్తు మహిమైశ్వర్యములో మీరు ప్రతి అవసరము తీర్చబడింది. ఏమి తీర్చబడింది మనకంటే క్రీస్తు మహిమ యొక్క ఐశ్వర్యము. హల్లెలూయా. మన ప్రతి అవసరము తీరుస్తూ ఉండేది ఎవరంటే యేసు ప్రభుల వారు. హల్లెలూయా. యేసు ప్రభుల వారు మన అవసరత తీర్చాలంటే మనం యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయాలి అన్నటువంటిది మనకు కావాలి. హల్లెలూయా. యుక్తముగా ఎలాగ మంచిగా ప్రార్థన చేయాలి, ఎలాగ మంచి విషయాలను మనం తెలుసుకోవాలంటే యుక్తంగా ప్రార్థన చేయాలంటే ఎవరు కావాలంటే మనకు ఒకరు సహాయం కావాలి. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, నేను వెళ్తే మీకు సహాయకర్తను పంపిస్తా, ఆదరణకర్తను పంపిస్తా. హల్లెలూయా.
ఎవరు నడిపిస్తాడంట? ఆయన ఆదరణకర్త, ఆయన ఆదరిస్తాడు. హల్లెలూయా. ఆయన సహాయం చేస్తాడు, ఆయన ప్రోత్సాహిస్తాడు. లేవు, పడిపోతున్నావా, లేవని తన చేయిని నీకు అందిస్తాడు. హల్లెలూయా. నిన్ను ఎప్పుడు కూడా ఆయన పడిపోలేడు, ఎప్పుడు నీ తొట్టిల్లినాడు, నీ యొక్క పాదములకు రాయి కూడా తగలినాడు. అందుకే ఆయన ఏమంటే దేవదూతలకు ఆజ్ఞాపించి ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీకు పాదములకు రాయి తగులుతా ఉందో, ఒకవేళ నీకు కష్టం కలుగుతా ఉంటే ఆయన నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఆయనను దేవుని సన్నిధికి వెళ్తే బైబిల్ నుంచి దేవుని వాక్యం నీతో మాట్లాడుతా ఉంది. హల్లెలూయా. అందుకే మనం ఎవరి సహాయం కావాలంటే మనకు పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మనకి ఎందుకు కావాలి ఇవన్నీ అంటే దేవుడు అంటా ఉన్నాడు, అక్కడ చూస్తే చూడండి, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను. హల్లెలూయా. చెప్పండి వృధం దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఎందుకు దేవుని వెంబడించాలి? ఎందుకు మనము దేవునితో సహవాసం చేయాలి? ఎందుకు మనము దేవుని కోరుకోవాలి? ఎందుకు మనకు పరిశుద్ధాత్మ దేవుడు అంటే దేవుడి యొక్క నిత్య జీవాన్ని పొందుకోవడానికి. హల్లెలూయా. మనం నిత్య జీవంకే మనం ఎందుకంటే ఈరోజు మనం దేవుని సన్నిధికి వచ్చినామంటే మనం నిత్యము యుగ యుగాలు ఎవరితో ఉండవలసి వస్తుందంటే దేవునితో రాజ్యంలో పని చేయవలసి వస్తుంది. హల్లెలూయా. దేవుని రాజ్యంలో పని చేయడానికి నువ్వు నిన్ను ఏర్పరచబడ్డావు. హల్లెలూయా. మనం మన పనులు చేసుకోవడానికి ఈ భూమి మీద కొద్ది కాలంగానే ఉంటాము, కానీ ఇది మనం యాత్రా జీవితం, కానీ మన జీవితం అంతా దేవునితో యుగ యుగాలు దేవునితో సంబంధం కలిగి సహవాసం కలిగి ఆయన పనివారమై ఉండి ఆయనతో స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉంటాం ఆయన. హల్లెలూయా. అందుకోసమే మనం ఏర్పరచబడ్డాము. అందుకే దేవుడు అంటున్నాడు, నేను నిత్య జీవాన్ని ఇచ్చడానికి వచ్చా. హల్లెలూయా. ఈ మాట ఎలా ఉందండి? హల్లెలూయా.